ఎంఎల్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ బంద్ ఉందనగానే నైట్కి నైట్ మమ్మల్ని అరెస్ట్ చేసేటోళ్ళు ఇల్లందులో. ఒకసారి శ్రీనివాస్ జీ ఎస్ఐ ఉన్నప్పుడు నా గల్లా బట్టి ఇట్లా లాగితే మొత్తం చినిగిపోయింది. ఎందుకంటే నేను వేసుకునే బట్టలన్నీ కూడా ఇల్లందులో బొగ్గు సంత ఉంటుంది కదా, ఒక్కొక్క చొక్క 5 రూపాయల చొక్కలు 10 రూపాయలకి దొరుకుతూ ఉంటాయి సంతలో. ఆ చొక్కలు వేసుకున్న, ఆ బట్టలు వేసుకున్న జీవితం నాది. ఒక్కొక్కసారి పాయింట్లు కూడా ఇక్కడికి మొత్తం చినిగిపోతూ ఉంటాయి. అలాంటి బ్రతుకు నా బ్రతుకు. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఒక జత బట్టలు కొనిచ్చేవాళ్ళు లేరు నా జీవితంలో. సంతకెళ్ళి ఒక 50 రూపాయలు తీసుకొని షర్ట్లు వేసుకొని 10 రూపాయలు, ఆ 10 రూపాయలలో కూడా ఇల్లందు సంతలో ఆ బట్టల కోసం ఎగపడేవాళ్ళు. PDSU రాష్ట్ర మహాసభలు ఉన్నప్పుడు వేసుకోవడానికి బట్టలు లేకపోతే యాకూబ్ షావలి అన్న అని ఉంటాడు సబ్జెల్ బస్తీలో. ఆ యాకూబ్ షావలి అన్న దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు అడుక్కొని సంత దగ్గరికి వెళ్ళి బట్టలు కొనుక్కున్న జీవితం నా జీవితం. అట్లాంటి నా జీవితంలో నిన్న హైదరాబాద్లో మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి బ్రదర్ కిషోర్ బ్రదర్, వాళ్ళ వైఫ్ చెల్లి శాలెం బ్రదర్తో అంటుందంట, అన్న మంచి చెప్పులు వేసుకోవాలా, అన్న బాగా వాడబడుతున్నాడు, అన్నకు మంచి చెప్పులు కొనియాలి, అన్నను బయటికి తీసుకెళ్దాం పదా అని చెప్పి సైగ చేస్తుందంట. నన్ను బయటికి తీసుకెళ్లారు వాళ్ళు. ఒక్కొక్క చెప్పులు 3000, 4000, 5000 అని చెప్పేసి అన్న ఇవి బాగుంటాయి అన్న, ఇవి బాగుంటాయి అన్న, ఇవి తీసుకోండి, చాలా రేట్ ఉన్నాయి రా, వేరే చూద్దాం. లేదన్నా ఇవి నీ కాళ్ళకి ఇవి బాగుంటాయి అన్న అని చెప్పి ఆ చెల్లి 4000 రూపాయలు పెట్టి చెప్పులు కొంటుంటే నాకు తెలియకముందే ముందు పోయి డబ్బులు కట్టేసి తీసుకొస్తూనే ఉంది. ఏ దిక్కు లేని నాకు, ఆ కుటుంబం ఎవరో నాకు తెలియదు, ఆ చెల్లి ఎవరో నాకు తెలియదు, ఆ బ్రదర్ ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. దేవుని ప్రేమను బట్టి ఆ చెప్పుల షాపుకు తీసుకెళ్ళి అంత మంచి చెప్పులు నా గురించి, అన్నా నువ్వు మా అన్నవన్నా, నీకు కాకపోతే మేము ఎవరికి కొంటామన్నా, నువ్వు మా అన్నవన్నా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిక్కు లేని నాకు యేసయ్య దిక్కై పిచ్చి బట్టలు వేసుకున్నటువంటి నేను ఈరోజు ఇంత మంచి బట్టలు వేసుకొని మీ అందరి ముందు నిలుచున్నానంటే కేవలం నా యేసయ్య కృప, యేసయ్య దయ, యేసయ్య కరుణ. అందుకనే అప్పుడప్పుడు ఒక్కడినే ఏడుస్తా ఉంటా. ఏ దిక్కులు నాకు, మీరే నాకు దిక్కయ్యారు ప్రభువా. ఏ దిక్కులు లేని నాకు మీరే నా దిక్కయ్యారు. ఈరోజు నా బంధువులు ఉంటారు, నా రక్త సంబంధికులు ఉంటారు, నా దగ్గర నుంచి ఎట్లా లాగాలనే చూస్తారు, కానీ నాకు ₹1 గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు. ఇవాళ నాకు హోదా ఉంది కాబట్టి నా బంధువులు నా దగ్గరికి వచ్చారు, కానీ ఎవ్వరు, నా చెల్లెలు కానీ ఇంకెవరైనా కానీ ఎవ్వరు నన్ను ప్రేమించలేదు, ఎవరు నన్ను చేరదీయలేదు. యేసయ్య పాదాలు పట్టుకున్నాను, యేసయ్య పాదాలు పట్టుకున్నాను కాబట్టి
ఈరోజు ఎక్కడో ఉన్న అనాథనైనటువంటి నన్ను దేవుడు దేశ నలుమూలలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి భోజనం వండుకొని వచ్చిస్తారు వాళ్ళు. హైదరాబాద్ పోగానే చాలు మటను, చికెను, బిర్యానీ ఏది పడితే అది వండుకొని వస్తారు. ఒక డాక్టర్ ఉంటారు అనమాట హైదరాబాద్లో. ఆ డాక్టర్ అమ్మ బ్రతిమలాడుతుంది, ఏంటి అయ్యగారికి నేను వచ్చే నెల నుంచి నేనే వండుకొని వస్తా అంటే, అమ్మా అది మాత్రం మీరు అడగొద్దు, అన్నయ్యకి నేనే వండి పెట్టాలా. అప్పుడు నాకేమనిపిస్తుంది, ప్లేట్ పట్టుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేటండి, సురేష్ వాళ్ళ ఇంటికి, బాబు మా సురేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోయేటండి ప్లేట్ పట్టుకొని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటండి ప్లేట్ పట్టుకొని, కొంచెం అన్నం ఉంటే అని. అలాంటి స్థితిని, అన్నం అడుక్కున్న స్థితి నుంచి ఈరోజు నాకు పోటీలు పడి అన్నం పెట్టే ధన్యతను కేవలం నా యేసయ్యే నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికే మహిమ, దేవునికే ఘనత, మనుషులకు కాదు కానీ దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. దేవునికి మనం నమ్మకంగా ఉంటే చాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నేను చెబుతున్నాను, రాబోయే దినాలలో కలెక్టర్స్ ఈ పరిచర్యలో పరిచారకులుగా మారబోతున్నారు. ఆమేనండి. ఎస్పీలు పరిచారకులుగా మారబోతున్నారు. ఆమేనండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఎమ్మెల్యేలు పరిచారకులుగా మారబోతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బాధలతో మీరు వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, నాకు మర్మమైన వాక్యము చెప్పడం రాకపోవచ్చు, కానీ రెండు చేతులెత్తి మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. మనుషులకు కాదు, మీరు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని